ఆయన ప్రేమ ఎదుట ఏ ప్రేమ కూడా సాటి లేదండి. బలహీనులమని తెలిసిన, ప్రార్థన రాదని తెలిసిన, పాటలు రావని తెలిసిన, భక్తి సరిగ్గా చేయలేమని తెలిసిన, నేటి క్షణం వరకు మన కొరకు పరితపిస్తూ మనల్ని బలపరుస్తూ తన రాజ్యంలో వారసురాలుగా చేయాలని నేటి వరకు కూడా ప్రయత్నిస్తూ మనల్ని బలపరుస్తున్న ఆయన ప్రేమ ఊహక అందనిది, మాటల్లో సరిపెట్టలేంది. ఈ ఆకాశమునకు అదేవిధంగా ఈ భూమికి ఎంత దూరం ఉందో చెప్పగలుగుతాం. అగాధ జలములు ఎంత లోతుగా ఉన్నదో అంచనా వేసి టెక్నాలజీ వాడి చెప్పగలుగుతాం. కానీ ఆయన ప్రేమకు సరిహద్దు అనేది లేదే, ఆయన ప్రేమకు హద్దు అనేది లేదే, ఆయన ప్రేమకు లోతు అనేది లేదే. అది వెళుతున్న కొద్దీ లోతు పెరుగుతుందే కానీ ఆయన ప్రేమను పోల్చగలిగిన నరుడు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకే జీవితకాలమంతా ఆయన ప్రేమను ప్రకటించాలని ఆశతో ఈ దేహము, ఈ ప్రాణము, ఈ ఆత్మ నేటి వరకు కూడా సమర్పించబడుతూ ఆయన పిలుపుకు లోబడుతూ ముందుకు సాగిపోతూ మరణమైన ఆయన ఎదుట అనేకులు నిలబెట్టాలన్న ఒకే ఒక్క ఆశ బ్రతికిస్తూ అనేకులు బ్రతికిస్తుందని అంటున్నటువంటి సందేహం లేదు.